4 ఏళ్ల చిన్నారి అసలుకి తనకి ఏమీ తెలియదు. ఎవ్వరు పిలిచినా ఆ చిన్నారి వెళ్ళిపోతుంది. అంటే కనీసము పిలిచినటువంటి వ్యక్తి మంచోడా, చెడ్డోడా, మనోడా, పరాయోడా అని కూడా ఆ చిన్నారికి తెలియదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ఏళ్ల చిన్నారి మీద అత్యాచారం చేసి ఆ చిన్న పాపని చంపినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. మదనపల్లిలో రీసెంట్గానే జరిగింది. 7 ఏళ్ల చిన్నారిని చాక్లెట్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకువెళ్ళి అత్యాచారం చేసి తను ఉంటున్నటువంటి రూమ్లోనే డ్రమ్ములో కుక్కి ఆ పాపను అక్కడే ఉంచాడు. పోలీసులకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడము, ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేస్తే అతనే చంపేసి తన ఇంట్లోనే డ్రమ్లో పడేశాడు అని చెప్పి తేలింది. ఆ తర్వాత తను చెరువులో పడి చనిపోయాడు. అది తనంతట తాను చనిపోయాడా లేకపోతే ఎవరైనా తనని చంపేశారా అనేది పక్కన పెడితే ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరిగింది. వేరే కుటుంబాలకి అన్యాయం జరగకుండా అతను చనిపోవడం వల్ల మరొక ఇంట్లో పిల్లలకి ఎలాంటి తన నుంచి అపాయం లేకుండా ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటన అంటే మదనపల్లి ఘటన మరొకసారి ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్ అంటే మనం ఉంటున్నటువంటి హైదరాబాద్లోనే 4 ఏళ్ల చిన్నారి మీద ఎక్కడో జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో బతకాలని వచ్చినటువంటి కుటుంబానికి ఈరోజు ఆ పాపని కోల్పోయి అందులోనూ చేసింది హత్య మాత్రమే కాదు, అత్యాచారం చేసి హత్య చేశాడు అని అంటే తన మెంటాలిటీ ఎంత క్రూరత్వంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. తనని కఠినంగా శిక్షించాలి అని చెప్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూస్తే ఆ పాప 4 ఏళ్ల చిన్నారికి సంబంధించినటువంటి మామ అదేవిధంగా వాళ్ళ బంధువులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. కబ్ మాలూమ్ పడా? ये 7 बजे पड़ा। 7 बजे जो है ना पड़ गया, मालूम पड़ गया कि वो बच्चा मिलबे नहीं कर रहा है। मिलबे नहीं कर रहा है तो हम लोग सोचे कि उठा के भाग गया होगा। तो खोजते खोजते थक गए हम लोग। थक गए तो फिर पुलिस मंगाया, सब चीज़ किया। उसको मारने पीटने लगा, साहब सेफ्टी वाला भी वो उसको धमकाने लगा, मारने लगा। तो फिर भी नाम नहीं लिया, वो नहीं लिया नाम। तब फिर पुलिस वाला आया, तब फिर गार्ड से वहाँ जो कंपनी में काम करता था 2-3 गाड़ी गार्ड लाया वहाँ से सबको खोजवाने के लिए। तब खोज के 3 बजे निकाला है उसको। आप कहाँ से हो? हम झारखंड से हैं। किधर प्लेस है झारखंड का? आप बताइए, हिंदी से थोड़ा बताइए। हम ओके। बच्ची का उम्र क्या है? 4 साल है। 4 साल। आपके साथ काम करते हैं क्या? हाँ, मेरा साथ में काम करता था। इधर भी? हाँ यही कंपनी? हाँ, यही कंपनी में एक ही जगह काम करते थे हम लोग। आप कब से काम कर रहे हैं? मेरा यहाँ पर बोलते हैं ना 4 महीना हो गया मेरा काम करते करते। आज ये जो है ना 4 महीना पूर गया हम लोगों का। 4 महीना में ये घटना हो गया। बच्ची के किधर है? बच्ची रूम में कॉलोनी में रहता था ना। 3 बच्ची, 2 बच्ची मेरा है, 2 बच्ची मेरा, 1 बच्ची उसका। तीनों बच्ची खेलता था। एक जितना बड़ा वो मर गया ना उतना बड़ा बच्ची मेरा भी अभी है एक, और 1 बच्चा बड़ा है। वो सबको रखता था, सब रूम में खेलता था। वो लेके चॉकलेट बिस्कुट दे के बस वो ले गया उधर, पानी का बोतल दे दिया, ले गया उधर। ये सब में हाफ की कचर सब दिया, खत्म अति कर दिया है दारू के नशों में और मार दिया। वो अब वो 10 बजे गायब कर दिया है। हम लोग तो 8 बजे चला गया ना ड्यूटी, 2 बजे आए हम लोग। 8 बजे गए तो 2 बजे हम लोगों को उधर से छोड़ता है हाफ डे। చూడొచ్చు ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఎక్కడో పాపం జార్ఖండ్ నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చాము, మధ్యాహ్నం వరకు డ్యూటీలు ఉంటాయి, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అంటే పాప మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తి, చంపినటువంటి వ్యక్తి కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ చాక్లెట్ ఇప్పిస్తాము అని చెప్పేసి బయటికి తీసుకురావడం, ఆ తర్వాత పాప మీద అత్యాచారం అంటే కనీసము తనకి ఒక చిన్న పిల్ల ఆడుకున్నటువంటి పిల్ల ఈ అసలుకి ఆలోచన వచ్చింది అని అంటే తన మెంటాలిటీ మీద అసలుకి ఏ విధంగా ఉండి ఉంటుంది. అతనుని కానీ బయటికి వదిలిపెడితే ఇంకా చాలామంది జీవితాలని ఇదే విధంగా చేస్తాడు, తనని శిక్షించాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులైతే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చాము కానీ ఇక్కడ మాకు ఇంత అన్యాయం జరుగుతుంది అని మేము అనుకోలేదు, తనని వెంటనే ఉరిశిక్ష వెయ్యాలి, తను బయటికి రావద్దు, తనని కఠినంగా శిక్షించాలి అని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో సుజాత, నార్సింగ్ పోలీస్ స్టేషన్.